ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఉన్న వారికి సంబంధించి సర్వే నిమిత్తం అయితే మనకు ఏపీ ప్రభుత్వం సర్వేకి సంబంధించి ఆప్షన్లు కూడా అయితే విడుదల చేశారు. అయితే ఈ ఆప్షన్లు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఈ ఆప్షన్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. సో ఆ క్లిప్ అనేది మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తాను. స్టిక్ చేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ వాడే వారికి సంబంధించి ఇంటింటికి సచివాలయ అధికారులతో సర్వే అయితే నిర్వహించబోతున్నారు ఏపీ ప్రభుత్వము. అయితే ఈ సర్వే మనకు మార్చి 23 నుండి స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ సర్వే నిమిత్తం మనకేంటంటే మనకు కొన్ని ఆప్షన్స్ అనేది విడుదల చేశారు. అయితే సచివాలయ అధికారులు ఈ ఆప్షన్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే నోటిఫై అయితే చేయాలి. సో ఈ స్టిక్ చేస్తున్నాను ఇక్కడ నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సర్వే పేరు వచ్చేసి మనకు మోడ్స్ ఆఫ్ కుకింగ్ సర్వే అండి. అయితే ఈ సర్వే నిమిత్తం మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు నెలకు యూజ్ చేస్తారు, అలాగే గ్యాస్ సిలిండర్ వాడకుండా ఎవరైనా కట్టెల పొయ్యి ద్వారా ఏంటంటే వంట చేసుకుంటుంటారో అలాంటి వాళ్ళకి సంబంధించి, అలాగే ఓన్లీ గ్యాస్ సిలిండర్ పైన బేస్ అయ్యి వంట చేసే వాళ్ళకి సంబంధించి సో మనకు డేటా అనేది కలెక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు సెలెక్ట్ వేరియస్ మోడ్స్ ఆఫ్ కుకింగ్. సో మీరు దేని ద్వారా మీరు వంట చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. ఇది మీరు సెలెక్ట్ చేయలేరండి, ఇది గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు మాత్రమే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అలాగే సెలెక్ట్ మెంబర్ టు ఆధారికేట్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ మీకు ఇక్కడ సైడ్లో మనకు బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండక్షన్ స్టవ్, సో కిరోసిన్, ఫైర్ వుడ్, చులా, అలాగే గోబర్ గ్యాసు, ఎల్పిజి, అలాగే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అంటే పిఎన్జి. సో మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాస్ సిలిండర్ వాడుతుంటే కనుక సో ఇక్కడ వాళ్ళు టిక్ పెడతారు. ఒకవేళ కిరోసిన్ ద్వారా మీరు వంట చేసుకుంటుంటే కనుక ఇక్కడ కిరోసిన్ బాక్సులు టిక్ పెడతారు. ఈ విధంగా మీ సర్వే అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో, అంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి ఇంకా మనకు ఈకేవైసీ మనకు అవసరం లేదు. సో ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మంచి అవకాశం, వీళ్ళ దగ్గరే మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ చేసుకుంటే మీకు ఏదైతే సబ్సిడీ డబ్బులు కానివచ్చు, మనకు ఉజ్వల యోజన ద్వారా మనము ఏదైతే సిలిండర్ తీసుకున్నామో ఆ సిలిండర్ మనం బుక్ చేస్తే చాలు. ఒకవేళ మనం తీసుకున్నా కానీ మనకు 300 రూపీస్ మనకు యాక్చువల్లీ ఈజీగా పడిపోతాయి. సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మనకు ఈజీగా 300 రూపీస్ పడిపోతాయి అకౌంట్లో. సో ఇది ఏంటంటే తప్పనిసరిగా ఈకేవైసీ ఉండాలి. సో ఇలా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే చేసుకోండి. సో ఈ విధంగా మనకు ఆప్షన్లు అయితే విడుదల చేశారండి ప్రభుత్వము. సో మీరు యొక్క ఇళ్లకు అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా మీరు ఈ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.